బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు మల్టీ బత్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారిని అడిగి మనకున్న ధర్మ సందేహాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, గాయత్రి మంత్రం గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? మన అమ్మ తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ప్రత్యేకత చాలాసార్లు చెప్పుకున్నాం. అవును. ఒకప్పుడు వేద మంత్రాలని వాటిని కూడా వేళాకోళం చేసేవారు. మంత్రాల చింతకాయలు రాలుతాయా ఇలాంటివన్నీ. అవునండి. ఇవాళ గాయత్రి మంత్రం అని మరొకటని ఇక దాన్ని గురించి ఎవళ్ళకి తోచిన పద్ధతిలో వాళ్ళు చెప్పడం అలవాటైపోయింది. ఆఖరికి మీకు గుర్తుందో లేదో, అప్పటికి మీరు ఇంకా చిన్నపిల్లలు, ఒక టీవీ కంపెనీ జపనీస్ భాషలో, రష్యన్ భాషలో, ఇంగ్లీష్లో, తెలుగులో, పంజాబీలో గాయత్రి మంత్రంతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. దూరదర్శన్లో వచ్చేది. మరి తర్వాత ఆ కంపెనీ ఏమైపోయిందో ఎవరికి తెలియదు. అలాగే ఒక ప్రముఖ దర్శకుడు వేద మంత్రాలని సినిమా పాటల్లోకి పెట్టి తీస్తే కథాద్భుతమైన సినిమానే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే వేద మంత్రాల జోలికి జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇంతకీ గాయత్రి అనగానే అందరికీ కూడా గాయత్రి మాత పద్మం మీద కూర్చుంటుంది. అసలు గాయత్రి మంత్రాన్ని ఋగ్వేదం ఏం చెప్పింది? అసలు మంత్రం అని ఎందుకన్నారు? గాయత్రి అన్నది ఛందస్సు. 24 అక్షరాలు ఉంటాయి దాంట్లోనూ. అది ఛందస్సు. ఆ ఛందస్సు ప్రత్యేకత విశ్వామిత్రుడు మనకు అందించాడంటారు. ఉంచండి అది. ఇంతకీ అసలు గాయత్రి మంత్రం ఏమిటి? గాతారం త్రాయతి. ఎవడైతే శ్రద్ధగా గానం చేస్తాడో అలాంటి వాడికి సకల శుభములను ఇస్తుంది. అందుకనే సంధ్యావందనం చేసిన, మరో పని చేసిన, పూజలు చేస్తున్న గాయత్రి మంత్రంతో ప్రారంభించుకుంటాం. ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇదందరికి వచ్చింది. ఓం భూః, ఓం భువః, ఓం సువః. సరే, మాటగా చెప్పాలంటే మహా జన తప ఇవన్నీ వస్తాయి. కానీ భూః భువః సువః 3 లోకాలవి. భూః భువః సువః. ఈ మధ్యలో ఖాళీగా ఉన్నది భువర్లోకము, పైది సువర్లోకము. ఓంకారంతో ఏం చెప్పారు? భగవంతుడి చేత సృష్టింపబడ్డాయి. ఒక్క ఓంకారానికే 27 అర్థాలు చెప్పింది తైత్తిరీయ ఉపనిషత్తు. చేత ఈ మూడిటికి క్షేమముగాక, ఈ మూడిటికి మేము నమస్కరిస్తున్నాం. భూమి మీద తిరుగుతున్నాం, పైలోక నుంచి వర్షాలు పడతాయి, మధ్యలో ఉన్న ఖాళీలోంచి మాకు వాయువు అన్నీ వస్తుంటాయి. అంచేత ఓం భూః భువః సువః. ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణ్యం. మనకందరికీ వద్దనుకున్నా కనిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు, సవితుః, సూర్య భగవానుడు. మనకైనా టైం పంక్చువాలిటీ లేదు, కానీ సూర్యుడు మాత్రం టైము ఎప్పుడూ తప్పడు. కాకపోతే వేసంకాలం అయితే కొంచెం ఆలస్యంగా ఉంటుంది, శీతాకాలం తక్కువ ఉంటుంది. కాదు, ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. భూమి తిరిగేదాన్ని బట్టి నీ సమయంలో తేడాలు వచ్చాయి. వంచత తత్ సవితుః, తత్ సవితుః. ఆ సూర్యుడు ఏమిటి? సూర్యుడు ఇంకా చాలామంది ఉంటారా? కాదు, తత్. తత్ శబ్దంతో భగవంతుడిని చెప్తారు. తత్ శబ్దంతో చెప్పే భగవంతుడు 3 రూపాలుగా ఉన్నాడని విష్ణు ధర్మోత్తరం చెప్తూ, సూర్యుడు లోపల జయస్సదా సవిత్రమండల మధ్యవర్తి విష్ణుమూర్తి ఉన్నాడు. సూర్యుడి లోపల పరమశివుడు ఉన్నాడు. సూర్యుడు లోపల సూర్యుడు అగ్నిగా ఉన్నాడు. ఈ ముగ్గురిని కూడా మీరు ఆరాధన చేయండి. మీ నక్షత్రం పేరుతోటి సూర్యుడిగా కానీ, విష్ణువుగా కానీ, శివునిగా కానీ అని చెప్పి ఆదిత్యసేన వ్రతము, నక్షత్ర పురుష దర్శనము. మనకి పండితులకి కొదవేం లేదమ్మా.
వాళ్ళు ఎందుకో ఇవి పట్టుకోరు పాపం. అందుకని సవిత అంటే సువతి ప్రేరయతి, అందరినీ కూడా ప్రేరేపించేవాడు. కానీ మనకి బుద్ధి లేదు కనుక ఎంత అయిన టైము 7:30, ఓహో 7:30 అయిందా, కాసేపు పడుకుంటాలే. ఎవరిని ప్రేరేపణ చేస్తాడో తెలుసునా? మొదటగా పక్షులని. అంతవరకు పక్షి రాత్రిపూట మీరు బ్రహ్మణ బల్బులు పెట్టండి, కిందకి దిగదది. దిగిన రెక్కలు టపటపట కొట్టుకుంటూ భయపడుతూ కూర్చుంటుంది. అదే సూర్యుడు ఉదయిస్తుంటే టక్కని వెళ్ళి చెట్టు మీద కూర్చుంటుంది. మొట్టమొదట గుర్తుపట్టేది పక్షి మాత్రమే. దీన్నే నన్నచోడ మహాకవి కోడి మీద వర్ణించాడు. తొలి కోడి కనువిచ్చి జల జల రెక్కల విదల్చి మినుసూచి కడుపూరడించి గాలితోటి పీల్చుకుని కుకురో కుర్రని కూసే. ఉపనిషత్తులు చెప్పాయి, మొదటగా కళ్ళు తెరుస్తాయి, కుయ్యవప్పటికేను. కళ్ళు తెరిచి రెక్కలు టపటపలాడించి సూర్యుడి కాంతి కొంచెం బంగారం రంగుది తెల్లగా మారుతుంటే కొమ్మ కిందకి దిగుతుంది. పూర్తిగా తెల్లబడుతుండగా అప్పుడు ధ్వని చేస్తుంది. ఇది ఉపనిషత్తుల్లో చెప్పారు, మనం పట్టించుకో. అందుకని సవిత, సవిత అంటే ప్రేరయతి. దాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. ఆవులు కూడా సాయంకాలం గడ్డంతా తినేసిన తర్వాత మనం ఇలా చూసుకుని వెనక్కల్లా ఆవులకి తెలిసిపోతుంది సూర్యాస్తమయం అవుతోందంటే ఇక తిండం ఆపేస్తాయి, వెనక్కి వచ్చేస్తాయి. అలాగే గాడిదలు ఉన్నాయి, వాటిని చూసి గుర్తుపడతాడు సాకళ్ళు వర్షం పడేలా ఉందని. సూర్యగా అలాగా. అందుకని ద్విపాత్త పసవ చతుష్పాత్త వీళ్ళందరూ. అందుకని తత్సవితు వరేణ్యం, శ్రేష్ఠుడైన వాడు. ఎంచేత సూర్యుడు అందరికీ కూడా ఉపయోగించేవాడే మహానుభావుడు. ఎంత మహానుభావుడు అండి! 7 గుర్రాలు ఉన్నాయా, రథానికి ఒకటే చక్రమా, సారథికి తొడలు లేవా, వెళ్ళే మార్గం అంతా ఖండఖండాలా, కానీ ఎక్కడైనా దారి తప్పుతున్నాడా? అందుకని సవితు వరేణ్యం. భర్గ, సంపద ఇచ్చేవాడు ఆయన. భర్గ భర్గో దేవస్య ధీమహి, అతన్ని నేను తలుచుకుంటాను. అంచేత భర్గో దేవస్య ధీమహి తన్న ప్రచోదయాత్, అతడు నన్ను రక్షించుగాక. ఇంత చెప్తే మనం వినం. మార్నింగ్ వాక్ చెయ్యండి, ఈవినింగ్ వాక్ చెయ్యండి, దాన్ని మాత్రం చేస్తాం. అది కూడా అదే భర్గో దేవస్య ధీమహి తన్ను ప్రచోదయాత్. అది గాయత్రి మంత్రము. దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారు? దేవతా స్వరూపంగా స్త్రీ రూపంగా చెప్పాడు. గాయత్రికి ఓ మాత రూపాన్ని కల్పించారు. ఈ గాయత్రి ఛందస్సుతోటి ఇతర దేవతలకు కూడా మంత్రాలు ఉన్నాయి, వాటి గాయత్రి అంటారు. అదే రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి ఇలా చెప్తారు. కానీ గాయత్రి మంత్రం ప్రధానంగా చెప్పింది ఏమిటి? సూర్య భగవానుడి గురించి. సూర్యుడే మొత్తం ప్రపంచాన్నంతా కూడా మనకి వెలుతురుతో నింపుతున్నాడు. ఆఖరికి ఇంట్లో తలుపులన్నీ వేసేసి కూర్చున్న కరెంటు పోయినా కూడా ఒక రకం కాంతి ఉంటుంది. ఎక్కడిదా కాంతి? సూర్యుడు రాత్రిపూట మనకు కనిపించకపోవచ్చు కాక, కానీ ఆయన కాంతి మాత్రం ఉంటుంది. ఇది విశేషం అన్నమాట. అందుకని గాయత్రి మంత్రానికి విశేషం చెప్పమన్నారు మీరు. అది సముద్రాన్ని పట్టుకొచ్చి చిన్న పాత్రలో ఉంచమన్నట్టుగా చెప్పారు. ఆ ప్రయత్నం చేశాం. అది సంగతి. గాయత్రి తన్న భర్గ ప్రచోదయాత్, భర్గుడు భాగ్యాన్ని ఇచ్చేవాడు మహానుభావుడు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. సంతోషం.